I am Dr. Pradyut Wagre, pulmonologist for the last 40 years. నేను రెస్పైర్ ఎయిర్వే క్లినిక్స్ ఏ యూనిట్ ఆఫ్ కునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని నేను చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాను. పల్మనాలజీ ఎక్స్పీరియన్స్లో నాకు అబౌట్ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మెడికల్ కాలేజ్లో టీచింగ్ కూడా చేస్తాను, అక్కడ ప్రొఫెసర్ ఉన్నాను. సార్, కొత్తగా చైనా నుంచి ఒక వైరస్ వచ్చిందని చెప్తున్నారు, హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ వచ్చిందని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి లాక్డౌన్ ఉండబోతుంది, దేశం మొత్తం మళ్ళీ ఆ పాండమిక్లోకి వెళ్ళబోతుంది, ఆ పరిస్థితులు రాబోతున్నాయని చెప్తున్నారు. అసలు హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి, అది ఎట్లా వస్తుంది? యాక్చువల్లీ సార్, ఇది హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అది ఇట్స్ అన్ ఓల్డ్ వైరస్. మనకు 2001లో ఫస్ట్ ఇది నెదర్లాండ్స్లో డిస్కవర్ అయింది, 2001లో. బిఫోర్ దాట్ మనకు ఏవియన్ మెటాన్యూమో వైరస్ అని ఉండే. ఏవియన్ అయితే బర్డ్స్, అది బర్డ్స్కి వస్తుండే, యానిమల్స్కి వస్తుండే. ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అది హ్యూమన్స్కి వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 20-25 years ఓల్డ్ వైరస్ అది. ఈవెన్ ఇండియాలో ఆల్సో మనకు 2-3 attacks ఇప్పటివరకు అయింది. గోరఖ్పూర్లో, వేరే స్టేట్స్లో అయింది. అది పాండమిక్ అని కాదు. ఏమైందంటే చైనాలో ఎన్ని కేసెస్ ఎందుకు చూస్తున్నాం మనం? చైనాలో కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ ఉండే. సో ఆ లాక్డౌన్లో పిల్లలు బాగానైనప్పుడు, దోస్ చిల్డ్రన్ బాన్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్, వాళ్ళకి అన్ని లాక్డౌన్లో ఉందే, వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్స్పోజర్ ఏం లేవు. సో వాళ్ళ లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఎక్స్పోజర్ వైరస్ది. అందుకే అక్కడ అంత పెద్ద మార్టాలిటీ అవుతుంది అనుకో, బికాజ్ ఇమ్యూనిటీ లేవు. మన దగ్గర అట్లా లేవు, ఇమ్యూనిటీ ఉంది. సో మనం ఈ పాండమిక్ ఫియర్ చేయవద్దు. ఆ స్ప్రెడ్ అవుతుంది, అది వైరస్ ఎప్పటిది కాదు, ఫస్ట్ నుంచి ఉంది, అది వస్తుంది పోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, అంతే. ఇంకా అది మనకు చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ 5 years అండ్ లెస్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేసుకోవాలి? పేరెంట్స్ స్పెషల్లీ, అంత చిన్న పిల్లలైతే బయటికి ఎక్కడ పోరు, వాళ్ళ కాంటాక్ట్స్ పేరెంట్స్కి కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరికి కోల్డ్ కాఫ్ ఉంటే వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. ఈ చిన్న పిల్లల నుంచి దూరం ఉండాలి. అంత చేస్తే మనకు చాలా, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. స్మాల్ చిల్డ్రన్కి వాళ్ళు దీనికి ఏం చెప్తారంటే, ఈ వైరస్కి స్మాల్ చిల్డ్రన్ స్పెషల్లీ దోస్ హూ ఆర్ less than 6 months వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవచ్చు ఈ వైరస్ నుంచి. సో వాళ్ళకి కాంటాక్ట్ మనం తక్కువ చేసుకోవాలి. సెకండ్లీ 6 months to 5 years వరకు కూడా ఈ సిమ్టమ్స్ రావచ్చు, కానీ అంత సివియారిటీ ఉండదు. సో మనం వీ షుడ్ ట్రీట్ లైక్ ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్. సో మనకు ప్యానిక్ చేయవద్దు, ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్. అప్పుడు ఎట్లా చేస్తుండే కోవిడ్ టైంలో మాస్క్ వేస్తుంది, డిస్టెన్స్ మెయింటైనింగ్, హ్యాండ్ వాషింగ్, అదే ఇంపార్టెంట్ మనకు. ఈ పాండమిక్ అయ్యి ప్యానిక్ అట్లా చేసేది ఏం అవసరం లేదు. గతంలో మనం కోవిడ్ టైంలో చూసాము, ఆ వైరస్ అటాక్ అయినప్పుడు కోవిడ్ టైంలో ఆక్సిజన్ బెడ్లు అవసరం అవటం, హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వటం, భారీ స్థాయిలో డెత్స్ అవన్నీ చూసాం. మరి ఇప్పుడు ఒకవేళ ఈ అటాక్ హెచ్ఎంపీ వైరస్ కూడా అటాక్ అయితే అదే స్థాయిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, హాస్పిటలైజ్ అవటం, డెత్స్ అదే స్థాయిలో చూసే అవకాశం ఉంటుందా? ఈ వైరస్లో ఏముంటుంది, ఇట్ క్యాన్ ఎఫెక్ట్ అప్పర్ రెస్పిరేటరీ అండ్ లోవర్ రెస్పిరేటరీ. అయితే 90% మనకు ఏం సిమ్టమ్స్ ఉంటుంది, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోటు, కొంచెం ముక్కు మూసిపోతుంది, తుమ్ములు వస్తుంది, లైట్గా జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, అక్కడనే తగ్గిపోతుంది. కొన్ని పేషెంట్స్కి ఎవరికి రిస్క్ ఉంటుందంటే చిల్డ్రన్ less than 5 years, నెంబర్ 2 65 years పైన ఏజ్ వాళ్ళు ఉన్నకి, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ లో ఉంటుంది. ఇంకా మనకు పేషెంట్స్కి ఏదో వేరే కాంప్లికేషన్ ఉంటాయి, షుగర్, బీపీ, కిడ్నీ, స్పెషల్లీ లంగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ ఉందనుకో, సిఓపిడి, స్మోకర్ పేషెంట్ ఉంది, వాళ్ళకి వైరస్ వస్తే వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది. వైరస్ దీని ఫీవర్ ఎక్కువ రావచ్చు, కాంప్లికేషన్స్ రావచ్చు, నిమోనియా రావచ్చు, అట్లా. సో దీస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్స్. చిన్నపిల్లలు less than 5 years, ఎల్డర్లీ పీపుల్, అండ్ వాళ్ళు వేరే పేషెంట్స్కి ఎవరికి వేరే ఏదో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ రావచ్చు. సో అందుకే మనం ఏం చేసుకోవచ్చు దీనికి? అగైన్ ప్రివెన్షన్. మనకి ఏదో సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ మనం ఇంట్లో ఐసోలేట్ కావాలి, అందరితోని కాంటాక్ట్లో ఉండవద్దు. సో అట్లీస్ట్ అది స్ప్రెడ్ కాదనుకో. సెకండ్లీ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ మన ఇమ్యూనిటీ మంచిగా మెయింటైన్ చేస్తే ఎనీ వైరస్ వస్తే మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. ఈ వైరస్కి ఎనీ వైరస్కి స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉండదు, స్పెసిఫిక్ వ్యాక్సిన్ ఉండదు. మన బాడీ ఇమ్యూనిటీ మనం పికప్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ పికప్ చేస్తానికి చాలా రకాలు ఉంది, ఐ విల్ టెల్ యూ ఆల్సో. అంటే మనం కోవిడ్ టైంలో ప్రధానంగా సిమ్టమ్స్గా స్మెల్ తెలియకపోవటం, టేస్ట్ తెలియకపోవటం, లేకపోతే చాలామందికి బ్రీతింగ్ కష్టం అవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ చూసాం. ఒకవేళ ఈ హెచ్ఎంపీవీ అటాక్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి? దీనిలో మనకు కామన్ సిమ్టమ్స్ 90% పేషెంట్కి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఉంటుంది.
మన ఇది సింపుల్ కొంచెం నోస్ బ్లాకు, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్ అక్కడనే ఆగిపోతుంది. అక్కడనే 3 to 6 డేస్లో అది తగ్గిపోతుంది. కొన్ని పేషెంట్స్కి స్పెషల్లీ నేను చెప్పిన ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, ఈ షుగర్ పేషెంట్స్ కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఏమో లంగ్లో వెళ్ళిపోతుంది. అట్లా లంగ్లో పోతే దెన్ దే ప్రజెంట్ విత్ నిమోనియా. అప్పుడు మనకు ఆయాసం ఎక్కువ అవుతుంది, బ్రెత్లెస్నెస్ అవుతుంది, ఫీవర్ హై ఉంటుంది, ఆక్సిజన్ డ్రాప్ అవుతుంది. దీస్ ఆర్ ద కాంప్లికేటెడ్ కేసెస్. ఈ కేసెస్కి హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. అట్లా సిమ్టమ్స్ ఉంటాయి సేమ్. అప్పుడు కోవిడ్ టైం ఎట్లా చేస్తుండే, ఎనీ పేషెంట్కి ఫీవర్ వస్తే జస్ట్ మెజర్ ఆక్సిజన్ సాచురేషన్. అది మనకు 92 నుంచి తక్కువ పోతుందంటే ఆక్సిజన్ లో అవుతుంది. ఆయాసం చాలా ఎక్కువైందంటే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. అది మనకి ఇంపార్టెంట్. ఓన్లీ మనం జాగ్రత్త ఏముండాలంటే నాట్ ఓన్లీ దిస్ వైరస్, ఎనీ వైరస్, ఇది ఆర్ఎన్ఏ గ్రూప్ ఆఫ్ వైరసెస్లో ఉంది. ఈ వైరస్ ఆర్ఎన్ఏ గ్రూప్ ఆఫ్ వైరసెస్లో మ్యూటేషన్స్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది. మ్యూటేషన్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వైరస్ది A2, B2 అని స్ట్రెయిన్స్ ఉంటుంది. అది మనకు మైల్డ్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ ఇది మ్యూటేట్ అయిపోతే వేరే స్ట్రెయిన్స్కి చేంజ్ అయిపోతే అప్పుడు వీళ్ళు ది క్లినికల్ ఫీచర్సు, ఆ ట్రాన్స్మిషన్ రేట్ అన్నీ చేంజ్ అయిపోతుంది. ఆ వేరే మన కోవిడ్ టైంలో ఎట్లా డెల్టా వైరస్ వచ్చి ఉండే, దట్ వాజ్ వెరీ డేంజరస్. అది ఇట్లనే మ్యూటేట్ అయిపోతే మనకు ప్రాబ్లం వస్తుంది. బట్ ఇప్పుడు వరకు ఈ వైరస్ హిస్టరీలో అంత మ్యూటేషన్స్ రిపోర్టెడ్ లేవు. సో మనకు అంత ప్యానిక్ చేసేది అవసరం లేదు, జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ అటాక్ అయితే అంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ, లేకపోతే లాంగ్ టర్మ్గా క్రానిక్ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, కిడ్నీ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎస్, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎనీ క్రానిక్ లంగ్ డిజీజ్, ఎనీ క్రానిక్ హార్ట్ డిజీజ్ కానీ, ఎనీ క్రానిక్ కిడ్నీ డిజీజ్ కానీ, స్మోకర్ పేషెంట్స్ కానీ, ఈవెన్ దోస్ హు ఆర్ ఎల్డర్లీ పీపుల్, బికాజ్ మనకు ఏజ్తోనే మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. సేమ్ థింగ్ చిన్నపిల్లలు ఆల్సో. చిన్నపిల్లలకి అడల్ట్స్కి ఇమ్యూనిటీ లో ఉంటుంది. ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఈ వైరస్ అన్ని మనకు పట్టుకుంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి. అయితే క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. ఈ హ్యాండ్ వాష్ అట్లీస్ట్ ఫర్ 20 seconds వాష్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముట్టుకొని మనం నోస్కి, ఐస్కి పెట్టినాం, అది ఇక్కడ వైరస్ ఉంటే మనకి ఇన్ఫెక్షన్ కావచ్చు. అది కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ అయితే అందరు ఇప్పుడు తీసుకుంటున్నారు. దో దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ దిస్, బట్ అట్లీస్ట్ సమ్ ప్రొటెక్షన్ విల్ బి దేర్. అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ మనకు ఆయాసం ఎక్కువ ఉంటే ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఆక్సిజన్ 92 తక్కువ ఉంటే పల్స్ ఆక్సిమీటర్లో ఇమీడియట్లీ కాంటాక్ట్ యువర్ డాక్టర్. అది ఒకటి మనం ఉండాలి. సో మనం ఇది వచ్చిన తర్వాత ఏమీ చేయలేము, రాకుండానే ప్రివెన్షన్ తీసుకోవాలి అంటున్నారు. అంటే ఎలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవాలి మనం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. మనకు వచ్చిన తర్వాత అందరికి తెలుసు, దగ్గు వస్తే ఎక్కువ వస్తే వీ హ్యావ్ టు గో టు డాక్టర్, వాళ్ళు అడ్మిట్ చేస్తారు. హౌ టు ప్రివెంట్ దిస్, అది మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ వైరస్, ఎనీ వైరస్. మన ఇమ్యూనిటీ పికప్ చేయాలి. ఒక 2 minutesలో ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపన్స్ ఇన్ ఇమ్యూనిటీ. మన బాడీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని 2 ప్రకారం 2 ఇమ్యూనిటీ టైప్స్ ఉంటుంది. దానిలో వాట్ ఇట్ డస్, మన ఏదో వైరస్ వచ్చిందంటే వైరస్ విల్ ఫస్ట్ అటాచ్ టు ద సెల్, అక్కడ నుంచి లోపడిపోతుంది. అది ఆ సెల్ అటాచ్ చేస్తానికి మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ, మన బాడీలో గాడ్ హెస్ గివెన్ ఇమ్యూనిటీ, అది ఇట్ విల్ ఫైట్. వేరియస్ రకాల సెల్స్ ఉంటుంది, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ అని అన్నీ ఉంటుంది. దట్ విల్ కమ్ అండ్ అటాక్ ద వైరస్ అండ్ కిల్ ఇట్. ఆ ఇమ్యూనిటీ లో అయితే ఇది మనకు ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళిపోతుంది, లంగ్లో వెళ్ళిపోతుంది. హౌ టు ఇంప్రూవ్ దట్ ఇమ్యూనిటీ? నెంబర్ 1, గుడ్ హెల్తీ డయట్. టేక్ గుడ్ ప్రోటీన్ డయట్, గుడ్ ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్స్ అన్నీ. సో దట్ విల్ యాక్ట్ యాజ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇంప్రూవింగ్ యర్ ఇమ్యూనిటీ. నెంబర్ 2, మన దేశంలో ఇది కర్క్యూమిన్ అని మంచిగా ఉంటుంది. దట్ ఈస్ పసుపు మన గ్రాండ్ మదర్స్ మన చిన్నప్పుడు అందరికీ పాలలో పసుపు మిక్స్ చేసి ఇస్తుండే. ఎందుకు ఇస్తుండే? పసుపులో మనకు దెర్ ఇస్ అ కాంపోనెంట్ కాల్డ్ కర్క్యూమినాయిడ్స్. ఆ సైంటిఫిక్ నేమ్ ఏమో కర్క్యూమిన్ లాంగా. దట్ ఈస్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్టర్. అది మనం ఇప్పుడు కర్క్యూమిన్ ట్యాబ్లెట్స్ వచ్చింది, నానో కర్క్యూమిన్ ట్యాబ్లెట్స్ వచ్చింది, పౌడర్ ఇన్హేల్ ఫామ్లో వచ్చింది. అది కర్క్యూమిన్ రెగ్యులర్ యూస్ చేస్తే ఇట్ విల్ బూస్ట్ అప్ ద బోత్ ఇన్నేట్ అండ్ ద అడాప్టివ్ ఇమ్యూనిటీ, అండ్ వీ క్యాన్ ఫైట్ ఇట్ అవుట్ దిస్ ఇన్ఫెక్షన్స్. సెకండ్లీ, వైటమిన్ సి ఎక్కడ ఉంటుంది? మనకు ఫ్రూట్స్లో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ ట్యాబ్లెట్స్ ఆర్ అవైలబుల్. ఈ టైంలో వైటమిన్ డి
పాల్లో ఉంటుంది, మన దేశంలో సన్లైట్లో ఉంటుంది, విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఉంది. సో బై టేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్, స్పెషల్లీ వైటమిన్ సి, వైటమిన్ డి, కర్క్యూమిన్, హెల్దీ మెయింటైన్ డయట్ అండ్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్, 99% ఆఫ్ ద టైమ్ ఈ ప్రాబ్లమ్ క్యాన్ బి ప్రివెంటెడ్. అంటే ఇది మనకి వచ్చినట్టు సిమ్టమ్స్ అనిపిస్తే ఏ స్టేజ్లో, అంటే ఎన్ని డేస్ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాలి, అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని మనకి ఎలా అర్థం అవుతుంది? దీనికి మనకు స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడిసిన్స్ ఏం ఉండదమ్మా. రొటీన్ యాంటీబయాటిక్స్ అంత పనిచేయదు దీనికి. రొటీన్ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడుకొని మెయిన్లీ ఇంప్రూవింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, వైటమిన్ సి, వైటమిన్ డి. అప్పుడు ఎట్లా వాడుతుంటే విటమిన్ సి, వైటమిన్ డి, బి కాంప్లెక్స్, జింక్ కంటైనింగ్ ట్యాబ్లెట్స్ అండ్ గుడ్ హెల్దీ డయట్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, 90% అదే తగ్గిపోతుంది. ఆయాసం ఎక్కువైపోతే నెంబర్ 1, దట్ ఈస్ 1 డేంజర్ సైన్. ఆయాసం ఎక్కువైపోతే ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నుంచి 92తోని తక్కువైపోతే దెన్ ఇమీడియట్లీ యూ మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్. కానీ ఇఫ్ యూ ఆర్ ఎల్డర్లీ పర్సన్ మోర్ దెన్ 65 years ఆర్ హ్యావింగ్ స్మాల్ చిల్డ్రన్ ఎట్ హోమ్ విత్ సిమ్టమ్స్, ఇమీడియట్లీ కన్సల్ట్ డాక్టర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మై టేక్ హోమ్ మెసేజ్ విల్ బీ నథింగ్ టు ప్యానిక్ ఇన్ దిస్ వైరస్. దిస్ వైరస్ మనకు ఎన్ని ఏళ్ళ నుంచి మనతోనే ఉంది, 25 years నుంచి మనతోనే ఉంది. సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ బికాస్ చైనాలో ఇది ఎక్కువ అవుతుంది అని మనకు భయపడుతున్నాం. కోవిడ్ పాండమిక్ తర్వాత మనకు ప్యానిక్ అయిపోయింది. నథింగ్ టు ప్యానిక్ ఇన్ దట్. టేక్ ప్రికాషన్స్ లైక్ యూస్ టు టేక్ ఇన్ కోవిడ్. మాస్క్ వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మన ఓన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టేక్ వైటమిన్స్, టేక్ సమ్ కర్క్యూమిన్ ట్యాబ్లెట్స్, టేక్ వైటమిన్ డి, టేక్ గుడ్ హెల్తీ ఫుడ్ అండ్ ప్రివెంట్. సిమ్టమ్స్ ఏదో ఈ స్పెషల్ గ్రూప్స్లో, నేను చెప్పిన గ్రూప్స్లో వస్తే వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉంటే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. అంతే, నథింగ్ టు ప్యానిక్ అబౌట్ దిస్ వ్యాక్సిన్. సో సార్, మనకి కోవిడ్ ఫస్ట్ ఫేజ్ టైంలో 11 days ఐసోలేషన్ పీరియడ్గా ఉండాలని చెప్పేవాళ్ళు. తర్వాత సెకండ్ ఫేజ్లో 5 days ఐసోలేషన్గా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ కనుక మనకి అటాక్ అయితే ఎన్ని డేస్ మనం ఐసోలేషన్లో ఉండాలి, ఎన్ని డేస్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్. దిస్ హ్యూమన్ మెటానిమోవైరస్ హెచ్ఎంపీవీ ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తారు. ఇంక్యుబేషన్ పీరియడ్ మీన్స్ ఆ వైరస్ ఎంటర్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్, అది యూజువలీ 3 to 5 days. వైరస్ వచ్చిన తర్వాత కూడా విదిన్ 1 week, 6 days to 7 daysలో అంతా తగ్గిపోతుంది. సో అంత లాంగ్ మనకు ఐసోలేషన్ అవసరం లేదు. 6 to 7 days మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు వరకు ఐసోలేట్ ఉంటే చాలు. సో సార్, మనం టీవీలలో, పేపర్స్లో, అన్ని చోట్ల, సోషల్ మీడియాలో మరోసారి లాక్డౌన్ రాబోతుంది దేశం మొత్తం, మరోసారి ఆ కోవిడ్ టైం చూసిన పరిస్థితులు మరోసారి మనం చూడబోతున్నాయని చెప్తున్నారు. నిజంగా మరోసారి లాక్డౌన్ ఉండే అవసరం ఉంటుందా? ఈ వైరస్ వల్ల లాక్డౌన్ పెట్టే ప్రమాదం నిజంగా మనకు ఉంటుందా? ఈ వైరస్కి అంత సీరియస్ తీసుకొని అవసరం లేదు. యాజ్ ఐ టెలింగ్ యూ, ఈ వైరస్ మనతోని 25 నుంచి ఉంది. కొత్త వైరస్ కాదు ఇది. ఇది వైరస్ మనతో ఉండి ఇట్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ బీ విత్ అస్ ఫర్ నెక్స్ట్ 25 years ఆల్సో. మన చాలా పేషెంట్స్ మనం కోల్డ్ కాఫ్తోని వచ్చి తగ్గిపోయి వెళ్ళిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, బికాస్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ మనకు భయం అయిపోయింది. నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఇట్ ఈస్ ఎ సింపుల్ రెస్పిరేటరీ వైరస్ కాజింగ్ సింపుల్ సిమ్టమ్స్. ఓన్లీ మన జాగ్రత్త ఎన్ని ఉండాలంటే, ఈ కొన్ని వైరస్లో మ్యూటేషన్స్ అవుతుంది, అప్పుడు మన కాంప్లికేషన్స్ రావచ్చు. అందుకే ప్రికాషన్ తీసుకోవాలి. ఈ లాక్డౌన్ మనకు అవసరం లేదు. టోటల్ 10 days వరకు ఐసోలేషన్ అవసరం లేదు. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక ఐసోలేషన్ ఉంటే చాలు. సో దట్ ఫియర్ కాంప్లెక్స్ తీసేసుకో ప్లీజ్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ మెసేజ్ టుడే. ఈ ఫియర్ కాంప్లెక్స్ రావద్దు. మనం చేసుకోవచ్చు, మాస్క్ వేసుకొని పని చేసుకోవచ్చు. అవాయిడ్ గోయింగ్ టు క్రౌడెడ్ ప్లేసెస్, అంతే టిల్ దిస్ లాస్ట్. ఈ వైరస్ మనకు సీజనల్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ ఎండ్ అయినప్పుడు వరకు స్ప్రింగ్ అయితే మనకు జనవరి, ఫిబ్రవరి మ్యాక్సిమం ఎండాకాలం స్టార్ట్ అయిపోతే మరీ డ్రాప్ అయిపోతుంది. సో ఈ 1-2 months కొంచెం ప్రికాషన్ తీసుకుంటే చాలు. మనం నథింగ్ టు ప్యానిక్ ఇన్ దట్. సార్, ఇప్పుడు మనం కోల్డ్తో, కాఫ్తో బాధపడుతున్నాం అనుకోండి, అది హెచ్ఎంపీవీయా లేకపోతే ఏంటి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి గతంలో మనం కరోనా టైంలో ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు, రకరకాల టెస్టులు ఉండేవి. మరి ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎలాంటి టెస్టులు మనం చేయించుకోవాలి? ఇప్పుడు ఈ వైరస్కి దెర్ ఈజ్ ఎ టెస్ట్ కాల్డ్ బయోఫైర్ ప్యానెల్. బయోఫైర్ ప్యానెల్ అని థ్రోట్ స్వాబ్ నుంచి కోవిడ్ టైంలో ఎట్లా చేస్తుందో థ్రోట్ స్వాబ్ తీసుకొని దానికి టెస్ట్ చేస్తారు. దానిలో ఇది వస్తుంది. ఇట్ ఈస్ ఎ పీసీఆర్ బేస్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్టింగ్. కానీ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ ఏ బయోఫైర్ రన్స్ ఇన్ thousands. సో మనకు ఆ టెస్ట్ చేసిన తర్వాత కూడా మన దానికి ట్రీట్మెంట్ ఏం లేవు. సో దట్స్ వాట్ ఐ సెడ్. అంత ప్యానిక్ చేసి అన్ని సోర్ థ్రోట్కి టెస్టింగ్ చేయాలి అట్లా అవసరం లేదు. సింపుల్ ట్రీట్మెంట్,
వెయిట్ ఫర్ 3-4 days, ఇట్ విల్ ఇంప్రూవ్ ఆటోమేటికలీ. ఓన్లీ మనకు ఆక్సిజన్ డ్రాప్ అయితే ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 65 years, ఇఫ్ యూ ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్, ఇఫ్ యూ ఆర్ లెస్ దెన్ 5 years, దెన్ ఓన్లీ ఈ టెస్టింగ్ అన్నీ చేసుకొని డాక్టర్లో పోవచ్చు. అందరికీ ఈ టెస్టింగ్ అవసరం లేదు.